రైస్ కోసం వాటర్ పెట్టాను బాగా. హలో వ్యూవర్స్, ఈరోజు శాండీ కిచెన్లో స్పెషల్ చికెన్ బిర్యానీ. సండే కదా, కక్క ముక్క వెళ్ళాలి కదా, సో చికెన్ బిర్యానీ అనమాట ఈరోజు స్పెషల్. దానికోసం 2 కోళ్ళు ఫసక్. స్టార్టింగ్ నుంచి మంచిగా కన్సిస్టెంట్గా ఎలాగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు దాకా చాలాసార్లు చేసాం మేము, ఎప్పుడు రికార్డ్ చేయలేదు. సో దిస్ ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు మనము చిన్న పాట్స్లో చేసేవాళ్ళం, ఇది మ్యాక్సిమం సైజు మేము చేసిన పాట్లో. ఇప్పుడు ఈరోజు ఇంకా పెద్ద పాట్ తీసుకొచ్చాం, ఒకటే రేంజ్లో చాలా పెద్ద పాట్ ఇది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10 బిర్యానీల దాకా సింగిల్ బిర్యానీస్ అవుతాయి. సో గ్రాండ్ స్టైల్లో చెప్తాను ఇవాళ స్టార్టింగ్ నుంచి. దానికోసం వాటర్ తీసుకున్నాను. బియ్యం ఏమో నానబెట్టాను ఆల్రెడీ, అరగంట నుంచి నానుతున్నాయి బియ్యం. బాస్మతి రైస్ మంచిగా వాష్ చేయాలి. చూసారనుకోండి, మంచిగా 3 సార్లు, నేనైతే 3 సార్లు వాష్ చేశాను. అదంతా వెళ్ళిపోవాలి, వైట్గా ఉన్నదంతా పైన స్టార్చ్ అంతా పోవాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది. అయిపోయిన తర్వాత నానబెట్టాను నీట్గా. సో ఆల్మోస్ట్ క్లియర్గా ఉంది. ఆ వాటర్ ఉంపేస్తాయి కాబట్టి సో ప్రాబ్లం ఉండదు, ముద్ద ఏమవుతుంది. సో రైస్ కోసం వాటర్ పెట్టాను బాన్లో, ఆన్ చేస్తున్నాను. ఇది ఉడికే లోపు మనం ఉల్లిపాయల కట్టింగ్, పచ్చిమిరకాయల కట్టింగ్ అన్నీ చేద్దాం. మూత పెట్టేసాను, చాలా టైం పడుతుంది, పెద్ద పాట్ కదా. సో హైలో పెట్టాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అన్ని కటింగ్ చూద్దాం. నాకు మాత్రం కటింగ్కి చాలా పొద్దున ఉండాలి. పొద్దున అంతా గార్డెన్ నుంచే కోసుకొచ్చాను. పొద్దున్న గార్డెన్ నుంచి చాలా ఉంది, పొద్దున్న ఇంకా ఉంది. సో పొద్దున్న పక్కన పెట్టి ఉల్లిపాయలు కట్టింగ్. ఇప్పుడు బియ్యం ఉడికేలోపు మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేద్దాం. పచ్చిమిరకాయలు కట్ చేస్తాం. నిలువుగా వస్తుంది అంతే, సరిపోతుంది. పచ్చిమిరకాయలు పెద్ద కోయాల్సిన ముక్కలు అవసరం లేదు బిర్యానీకి. ఇలా స్లిప్ చేస్తే సరిపోతుంది మధ్యలోకి. బీట్రూట్స్ కూడా షాప్లో కొనుక్కొచ్చిన. గార్డెన్లో వేసినట్టున్నావు కదా. పెరగలేదు ఇంకా. బే లీవ్స్ వేసాను. ఇదంతా బిర్యానీ దినుసులన్నీ కలిపి మసాలా పొడి కొట్టేసింది ఇది. దీన్ని డైరెక్ట్గా దీంట్లో వేసేస్తాను. అన్ని మసాలాలన్నీ దినుసులు పొడి కొట్టింది ఇది. ప్లస్ ఉప్పు, రైస్కి ఉప్పు బాగా పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పుగానే చేసుకోవాలి. మొత్తం ఉప్పు వేసిన తర్వాత టేస్ట్ చేస్తా. కొంచెం ఉప్పుగా ఉంటే రైస్కి పడుతుంది ఉప్పు. ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని
ఫోకస్లోకి వస్తే సరిపోయింది. ఇప్పుడు బాగా ఇది ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేస్తాం చికెన్ని. ఉప్పు కారం వేసి ఇప్పుడేమో కొంచెం మిగతావన్నీ పెరుగు మసాలా పౌడర్ అన్నీ వేసి మ్యారినేట్ చేస్తాం. కొంచెం ఎక్కువ పులుగా ఉంటుంది. ఇక్కడ నేను బిర్యానీకి అయితే పెద్ద ముక్కలు బాగుంటాయి, కాబట్టి చిన్న ముక్కలు అయితే ఇంకా టేస్టీ ఉంటుంది. మొత్తం యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది చిన్న ముక్కలు అయితే. అందుకోసం కర్రీ కొట్టించినట్టు చిన్న ముక్కలు కొట్టించాము. చిన్న ముక్కలు అయితే మొత్తం బిర్యానీ ఎంత ఉంటుంది, ప్లస్ ముక్కలన్నీ టేస్టీగా ప్రతి ముక్క లోనకి మంచిగా ఉడికి టేస్టీగా అవుతుంది. పెద్ద ముక్కలు అనుకోండి లోన కొంచెం చప్పగా ఉంటుంది ఎక్కువసేపు మ్యారినేట్ చేయకపోతే. ఇంట్రెస్ట్ పోతుంది. ఇదైతే ఎవ్రీ పీస్ టేస్టీగా బాగుంటుంది అనమాట. బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా కొంచెం ధనియా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు, ఇప్పుడు వేయను. అది ఆయిల్లో వేసి వేపుతాను పచ్చివాసన రాకుండా. సో పెరుగు వేసేసాను, రెండిట్లో మిక్స్ చేస్తాను. ఇప్పుడు మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి రెండిట్లో తీసుకున్నాను. గిన్నెలో అయితే ఈజీగా ఉంటుంది, ఆ గిన్నె ఖాళీ లేదు. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదా, తర్వాత చేపెట్టేసి కలిపెట్టాను. కలర్ గట్రా ఏమి వేయలేదు, మనం ఏమి కలర్ ఏమి వేయం దీంట్లో. జస్ట్ కారందే కలర్ వచ్చింది కొంచెం అంతే. ఇంకా ఏమాత్రం పెరుగు ఇలా ఉంటే రెండిట్లో వేసేసుకొని కొంచెం మిక్స్ చేద్దాం. తర్వాత నేను అవి వండేటప్పుడు వేస్తాను మళ్ళీ ముక్కలు చేసి. సో ఈ జస్ట్ ఆకులు స్మెల్ కోసం మంచిగా కట్ చేయలేదు, ఏమో అలా వేసేసాను. అంత అయిపోయింది. మనం రంగు కోసం మన దగ్గర ఉంది ఎలాగో కుంకుమ పువ్వు ఉంది. కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో వేడి చేసుకున్నాం. సో దీంట్లో పాలల్లో కుంకుమ పువ్వు వేస్తాను. మిక్స్ చేసి అలా పక్కన పెట్టేస్తాను. ఎల్లో కలర్లో పెద్ద గిన్నె కదా, దిమ్మ చిన్నదైపోయింది, అది హీటింగ్ది సరిపోదేమో అనుకున్నాం. బాగానే ఉడుకుతున్నాయి, నీళ్ళు బాగా వేడైనాయి. సో ఒకసారి ఉడికిన ఇలా మిక్స్ చేసేసి దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. చూస్తే బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు వాటర్ బాగానే ఉడుకుతుంది. మూత పెట్టేస్తాను. ఇంతలో ఇంకొక పని ఉంది. ఇంకోటి ఏంటి, మనం పిండి రెడీ చేసుకోవాలి. సో పిండి కోసం జస్ట్ వాటర్ పోసాను అంతే. ఇది జస్ట్ చుట్టూ పెట్టడానికే కదా. తర్వాత పెట్టడానికి సరిపోతుంది. సో ఇది పక్క పెట్టేస్తున్నాను. అన్ని రెడీ అయిపోయింది. రైస్ ఉడికిపోతుంది. జస్ట్ ఒక్కసారి పట్టుకొని ఇలాగే వాటర్ మాత్రం ఎక్కువ ఉండాలి, అట్లీస్ట్ డబుల్ పైన ఉండాలి. వాటర్లో ఎక్కువ స్టార్చ్ వచ్చేసింది అనుకో. ఇప్పుడు చూసారా క్లియర్గా ఉంది, కొంచెం బిర్యానీ మసాలా అయ్యే కనబడుతున్నాయి. కానీ సరిగ్గా వాష్ చేసుకోకపోతే ఇదంతా ముద్ద అయిపోతుంది. దానికి ఉన్న స్టార్చ్ అంతా బయటకు వస్తుంది. అదంతా ఏం చేస్తుందంటే ముద్ద చేసేస్తుంది. ఇంకా ఉడకాలి బాగా. నేను యూజువల్గా దీంట్లో కూడా కొంచెం పుదీనా వేస్తాను, ఫ్రాగ్రెన్స్ బాగా పడుతుంది అన్నమాట. ఈ బియ్యం ఈ సైజు ఉన్నాయి కదా, కొంచెం లాంగ్ అవుతుంది. ఒక 60-70% ఉడికిపోయిన తర్వాత కొంచెం లాంగ్ అవుతుంది. లాంగ్ అయినప్పుడు నేను ఆపేస్తాను. ఆల్రెడీ కొంచెం లాంగ్ అయింది ఆల్రెడీ. ఇంకా ఆపేస్తాను. ఇప్పుడు ఇది ఆపేసి ఈ కన్సిస్టెన్సీలో మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను.
స్ట్రెయిన్ చేసి మొత్తం. సో ఈ వేడి మీద కొంచెం దీంట్లో కూడా ఉడుకుద్ది అనమాట, ఒక 5% అలాగే. మనం ఈ గిన్నె ఖాళీ చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే అది బిర్యానీకి కూడా అదే గిన్నె చేసుకుని. ఆయిల్ దేంట్లో వేయలేదు ఆ డేట్లో, సో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తెలుసు కదా మీ అందరికి, ఉల్లిపాయలు వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈజీగా వేగిపోతాయి, వాటర్ అంతా బయటకి యూజ్ అవుతుంది. చికెన్ బిర్యానీ అంతా ఒక చోట కాదు, హీట్ ఏమవుతుంది, ఫ్లాట్గా పెట్టాలి. వెరీ గుడ్. నువ్వు బింట్లు వేసాయి కొంచెం తీసుకొని. వావ్, వెరీ గుడ్. వావ్, ఎన్ని అయిపోద్ది, వాళ్ళు శాండ్విచ్ పెట్టింది కదా, ఎన్ని అయిపోద్ది. జింజర్ గార్లిక్ పేస్ట్ దేంట్లో వేయలే మనం, కొంచెం ఎక్కువ పడుతుంది, 3 స్పూన్లు. ఇది అయిపోయింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఛాన్సీ, ఇండియన్ కుకింగ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వెరీ ఇంపార్టెంట్. అంత పోయింది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. సో ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేస్తున్నాం. No, Chancy. Yes. Okay, me here and me doing big thing. Is this eatable? రైస్ నీట్గా లూజ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటాను రైస్లో. Because I forgot to wash my hands before I do stuff. పాలు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను దానిపైన నీట్గా. Just take all the extra things. మిల్క్ పౌడర్ వల్ల ఎల్లో వస్తుంది మనకి. ఏంటన్నా పామ్ చేస్తున్నావా? నీకోసం గిఫ్ట్ ఇద్దామని. Can I have that bit? తినక ఛాన్సీ, కడుపులో నొప్పి వస్తుంది. Okay, I already ate a lot. డోంట్ ఈట్. So what do I do with it? ప్లేట్ అయిపోవాలి. మూసేసాను. సో అందుకోసం కొంచెం గీయేస్తే పైన ఎల్లో లేయర్ వైట్ లేయర్ అంతా బాగుంది. నెమ్మదిగా బాగా డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడే కదా ఆపాము, టైం అయిపోతుంది. ఇలాంటి ప్లేట్ దాంతో కలుపుకుంటే ఈజీగా బ్రేక్ అవుతుంది రైస్.
మసాలా ఇంకా వేడిగా ఉంది. అన్ని సూపర్ ఉంది క్షేమ. ఓకే సూపర్. చాలా బాగుంది. చెఫ్ శ్రీకాంత్ చేయడమును బాగోకపోవడం అసలు వంకలు పెట్టడానికి కూడా లేదు. అన్నీ బాగా కుదిరినాయి. ఇప్పుడు